శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 39వ సర్గము. మారీచుడు దండకారణ్యమునందు శ్రీరాముని బాణముల తీవ్రతను రుచిచూచిన తన మరియొక పూర్వానుభవమును వివరించుచు సీతాపహరణము తగదు అని రావణుని హెచ్చరించుట. ఓ రావణా, నాటి యుద్ధమున శ్రీరాముని అనుగ్రహముచే ఎట్టకేలకు సురక్షితుడనై ప్రాణములతో బయటపడి ఇట్లుంటిని. ఇప్పుడు కూడా అనగా రాముని ప్రౌఢావస్థయందునూ జరిగిన మరియొక వృత్తాంతమును గూర్చి తెలిపెదను, సావధానముగా వినుము. శ్రీరాముని వలన ఆ విధముగా ప్రాణాపాయ స్థితికి లోనైనను నేను ఆయన ఎడ విరోధభావమును మాత్రము వీడలేదు. ఒకనాడు మృగరూపమును దాల్చిన 2 రాక్షసులతో కూడి నేను దండకారణ్యమున ప్రవేశించి తిని. నేను మాంసమును భక్షించడి ఒక మహా క్రూర మృగరూపమును ధరించి ఆ అడవియందు తిరుగసాగి తిని. అప్పుడు నిప్పులు గ్రక్కుచున్న అనగా భీకరమైన నాలుకతో, దృఢమైన శరీరముతో, వాడియైన కోరలతో మహాబలశాలినై యుంటిని. ఆ విధముగా మిగుల భయంకర రూపమున నేను అగ్నిశాలలయందును, పవిత్ర జలాశయ తీరములయందును, దివ్య వృక్షముల నీడలయందును తపమునరించుచుండెడి మునీశ్వరులను హింసించుచూ సంచరించుచుంటిని. దండకారణ్యమున ధర్మకార్య నిరతులైన తాపసులను చంపి వారి రక్తమాంసములను భక్షించుటయే నా పనిగా నుండెను. అట్లు క్రూరుడనై ఋషుల మాంసములను తినుచూ రక్తములను త్రాగుచూ మదించిన వాడనై ధర్మవిరుద్ధముగా ప్రవర్తింపసాగితిని. నేను అట్లు తిరుగుచూ ధర్మాత్ముడై మునివేషముననున్న శ్రీరాముని, మహానుభావురాలైన సీతాదేవిని, అసహాయసూరుడైన లక్ష్మణుని సమీపించి తిని. సమస్త ప్రాణుల హితమును కోరెడివాడును, తాపసవృత్తిని అనుసరించి ఆహార నియమములను పాటించువాడును, వనవాసియు అగు శ్రీరాముడు మిగుల బలశాలి అని ఎరింగియూ ఇప్పుడు తాపసవృత్తిలో ఉన్నాడు కదా, ఎవ్వరినీ హింసింపడు కదా అని భావించి ఆయనను చులకన భావముతో చూచితిని. కాని ఆయనతో నాకు గల పూర్వ వైరము గుర్తునకు రాగా ఆయన తీసిన దెబ్బను పదే పదే తలంచుకొనుచు క్రుద్ధుడనై వాడి కొమ్ములు గల మృగరూపముతో బుద్ధిహీనుడనై శ్రీరాముని చంపదలచి ఆయన మీదికి దూకితిని. అంతట శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి ఆకన్నాంతము బలముగా లాగి శత్రు సంహారకములైన పదునైన 3 బాణములను ప్రయోగించెను. అవి గరుత్మంతుని వలె వాయువు వలె వేగముగా ధ్వని చేయుచూ సాగిపోవునవి, వజ్రాయుధము వలె తిరుగులేనివి, దుష్టులైన శత్రువుల యొక్క రక్తములను రుచిచూచునట్టివి, వంగిన కణుపులు గలవి. అట్లు ప్రయుక్తములైన ఆ 3 బాణములను మమ్ములను వెంటాడినవి. ఇంతకు ముందే నేను శ్రీరాముని పరాక్రమ ప్రభావమును ఎరుగుదును, ఆయన శరముల తీవ్రతను కూడా చవిచూచి ఇంటిని. కనుక నేను మిక్కిలి భయకంపితుడనై అటునిటు తిరుగుచూ ఆ బాణములను తప్పించుకొంటిని. కాని నాతో గూడియున్న ఆ 2 రాక్షసులను ఆ బాణముల దెబ్బకు నిహతులైరి. ఎట్టకేలకు నేను మాత్రము శ్రీరాముని బాణములకు బలి కాకుండా ప్రాణములతో బయటపడి తిన్నగా ఈ ఆశ్రమమునకు చేరితిని. పిమ్మట పశ్చాత్తాపపడి మునుపటి దుష్కార్యములకు స్వస్తి చెప్పితిని, సదాచరణమునకు దిగితిని. మనోనిగ్రహముతో తపోనిష్టలో నిమగ్నుడనైతిని. వల్కలములను జింక చర్మమును ధరించిన శ్రీరాముడే అప్పటి నుండి నాకు చెట్టునందును పుట్టయందును కనపడుచున్నాడు. ధనుర్బాణధారి అయిన ఆ మహామహుడు నాకు పాశహస్తుడైన యముని వలె గోచరించుచున్నాడు. ఓ రావణా, ఉన్నది రాముడొక్కడే అయినను భయకంపితుడనైన నాకు వేల కొలది రాములున్నట్లు కనపట్టుచున్నారు. ఆ అరణ్యమునందు ఎక్కడ చూచినను శ్రీరాముని రూపమే నాకు ప్రత్యక్షమగుచున్నది. ఓ రాక్షసరాజా, శ్రీరాముడు తన ఆశ్రమమునందే ఉన్నను ఇతర ప్రదేశములయందును నాకు అతడే కనపట్టుచున్నాడు. అంతేకాదు నిద్రలో స్వప్నమునందును ఆయనయే కనపడుచుండుటచే భయభ్రాంతుడనై కలవరపాటునకు లోనగుచున్నాను. ఓ రావణా, రామభయము పట్టుకొనిన నాకు రత్నములు, రథములు మొదలగు రకరకాది పదములు వినబడినను నేను భయముతో వణికిపోవుచున్నాను. నేను ఆయన పరాక్రమ ప్రభావమును బాగుగా ఎరిగినవాడను. ఆ రఘువీరుడు బలిచక్రవర్తిని గాని రాక్షసవీరుడైన నముచిని గాని అవలీలగా చంపగల సమర్థుడు. కావున నీవు ఆయనతో యుద్ధమునకు తలబడుట ఏమాత్రము తగదు. ఓ రాక్షసరాజా, నీకు చేవయున్నచో శ్రీరామునకు ఎదురుగా నిలిచి పోరు సల్పుము, లేనిచో ఖరాదులు నిహతులైన విషయమును మరచిపొమ్ము.
సీతను దొంగతనముగా అపహరించు ప్రయత్నమును మానుకొనుము. నీవు మరల నన్ను చూడదలచినచో, అనగా నీవు బ్రతికి ఉండదలచినచో, రాముని గూర్చిన ప్రస్తావనయే చేయకుము. ధర్మకార్య నిరతులైన పెక్కుమంది సత్పురుషులు దుష్ట సాంగత్యము చేయుటచే ఆ దుష్టులు చేసిన అపరాధముల కారణముగా వారు సపరివారముగా నశించుచుండుట లోక ప్రసిద్ధము. కనుక ఓ నిశాచరా, సన్మార్గములోనున్న నేను నీవు చేసిడి దోష కారణముగా సర్వనాశనమగుదును. అయితే నీవు చేతనైనట్లు, అనగా నీకు నచ్చిన రీతిగా చేసుకొనుము. నేను మాత్రము ఈ విషయమున నిన్ను అనుసరింపను. శ్రీరాముడు మహాపరాక్రమవంతుడు, మిగుల ప్రజ్ఞాశాలి. ఆయన బలము నిరుపమానమైనది. కనుక నీవు సీతాపహరణమునర్చినచో అతడు నీ రాక్షసులనందరినీ సంహరింపక మానడు. జనస్థానమున నీ ప్రతినిధిగానున్న ఖరుడు శూర్పణఖ కారణముగా అనవసరముగా రామునిపై కయ్యమునకు కాలు దువ్వి సర్వసమర్థుడైన రాముని చేతిలో హతుడయ్యెను. ఇందులో నిజముగా శ్రీరాముని దోషమేమో తెలుపుము. నీ క్షేమమును నీ బంధువుల హితమును కోరి నేను ఇంతగా నుడువుచుంటిని. అయినను నీవు నా మాటలను పెడచెవిని పెట్టినచో యుద్ధరంగమున రివ్వున దూసుకొని వచ్చు శ్రీరాముని బాణముల ధాటికి నీవు బంధుమిత్ర సపరివారములతో కూడా నిహతుడవగుదువు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 39వ సర్గము.